కడప మేయర్ సురేష్ బాబును తొలగించింది ఏపీ ప్రభుత్వం. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు అప్పగించి మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించినట్టు విచారణలో తేలటంతో ఆయనపై అనర్హత వేటు వేసింది. 36 లక్షల అవినీతికి పాల్పడ్డట్టు సురేష్ బాబుపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో మార్చి 28న విచారణకు హాజరు కావాలని సురేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. నిన్న మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎదుట మేయర్ సురేష్ బాబు హాజరు కాగా ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో అనర్హత వేటు వేశారు. కడప మేయర్ సురేష్ బాబును తొలగించింది ఏపీ ప్రభుత్వం. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు అప్పగించి మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించినట్టు విచారణలో తేలటంతో ఆయనపై అనర్హత వేటు వేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ టెలిఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, భోగి కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. కడప కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి కాంట్రాక్టు పనులకు సంబంధించి కడప మేయర్ సురేష్ బాబు భార్య ఆయన కుమారుడు పేరుతో ఉన్నటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్ సంస్థకు 60 లక్షల రూపాయల కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. ఈ అంశం పైన కడప ఎమ్మెల్యే మధు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విచారణ చేపట్టినటువంటి తర్వాత విజిలెన్స్ నివేదికను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ఆయనపై అనర్హత వేటు వేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న ఆయనను విచారణకు పిలిపించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. కాకపోతే తాను చేసినటువంటి తప్పిదాలపైన ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వలేదన్నటువంటి సమాచారం తెలుస్తోంది. అందుకోసం సంతృప్తి చెందినటువంటి కమిషనర్ ఆయనపై అనర్హత వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేస్తారని చెప్పవచ్చు. భోగి, థ్యాంక్ యూ రమేష్.